బ్రేకింగ్ అంటుంది. శ్రీశైలంలో భక్తులకు ఇబ్బందులపై ఐ న్యూస్ ఇచ్చిన కథనాలతో జిల్లా యంత్రాంగం కదిలింది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్నారు శివస్వాములు. భక్తుల దర్శనాలకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. ఏర్పాట్లను కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్, మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ పర్యవేక్షిస్తున్నారు. నిన్న అడిషనల్ ఎస్పీ లాఠీ చార్జ్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భక్తులను శాంతింపజేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక మొదటి శివస్వాములకు స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మల్లన్న దర్శనాలు సాఫీగా జరుగుతున్నాయి. ఉన్నతాధికారుల జోక్యంతో భక్తులకు కష్టాలు తప్పాయి. దేవస్థానం అధికారుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ధర్నీ కిషోర్ ఫోన్లో అందిస్తారు. ధర్నీ కిషోర్, చూస్తున్న మొత్తానికైతే ఉన్నతాధికారుల జోక్యంతో భక్తులకు కష్టాలు తప్పినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ ఎలా ఉంది? సోని, నిన్నంతా కూడా శివస్వాముల ఆందోళన, భక్తుల కష్టాలు మొత్తంగా కూడా శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి. ఒకవైపు పోలీసులు లాఠీ చార్జీ చేసే వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. ఏదైతే అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు చేసినటువంటి ఓవర్ యాక్షన్ కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడినట్టుగా అనేది అయితే ఈ యొక్క సంబంధించిన వార్తలను ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కదిలిన పరిస్థితి. ఇటు జిల్లా కలెక్టర్ రాజకుమారితో పాటు డిఐజీ కోయ ప్రవీణ్, అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీ స్వయంగా రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ప్రస్తుతానికి సద్దుమణినట్లుగా కనిపిస్తోంది. అయితే నిన్న అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో శ్రీశైలం చేరుకున్న కలెక్టర్ రాజకుమారి, అలాగే ఉన్నతాధికారులంతా కూడా స్వయంగా వారే యొక్క క్యూలైన్ల వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తూ యొక్క శివస్వాములకు ఏదైతే క్యూలైన్లో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా త్వరితగతిన స్పర్శ దర్శనం జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం, వారిని అందరినీ సుమారు 3 నుంచి 4 గంటల వరకు, తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా వారే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించి యొక్క శివస్వాములకు సంబంధించిన దర్శనాలు పూర్తి చేయడంతో ఈ యొక్క ఆందోళన విరమించినట్లుగా తెలుస్తుంది. ప్రశాంతంగా మిగతా ఇతర భక్తులకు కూడా దర్శనాన్ని కల్పిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. అయితే ఈ యొక్క మొత్తం యొక్క పరిస్థితికి కారణం ఆలయ అధికారుల నిర్లక్ష్యమని స్పష్టంగా ఉన్నతాధికారులే మాట్లాడుకుంటూ ఉండడం గమనించాల్సిన అంశం. అయితే ఏదైతే జిల్లా స్థాయి ఉన్నతాధికారులు శ్రీశైలంలోని కార్యక్రమాలను పర్యవేక్షించి రావడం అన్నది ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి మొదటిసారి ఏర్పడిందంటూ ఇటు ఆలయ ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడి నుంచైనా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పూర్తి స్థాయిలో దర్శన భాగ్యం కల్పించడం, అలాగే ఎలాంటి తొక్కిసలాటలు ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆలయ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఐ న్యూస్ వరుస కథనాలు వేయడంతో జిల్లా యంత్రాంగం మొత్తం కదిలిందని మనం భావించాలి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ధర్నీ కిషోర్.